ఒక వ్యక్తి గురించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథను చూద్దాం. డిసెంబర్ 2018 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రైవేట్ పరం చేయడం బ్యాంకింగ్ సమస్యలకు పరిష్కారం కాదు. సెప్టెంబర్ 2022 భారత్లో బ్యాంకింగ్ రంగ అభివృద్ధి కోసం కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ పరం చేయాలి. అంటే గతంలో జాతీయం చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ పరం చేయాలి. డిసెంబర్ 2023 దేశ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టకూడదు, సేవల రంగం మీదనే దృష్టి సారించాలి. సెప్టెంబర్ 2024 గత 10 సంవత్సరాల మౌలిక రంగాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందింది. మేక్ ఇన్ ఇండియా ఆలోచన బాగుంది. అయితే ఉత్పత్తి రంగాన్ని పెంచడానికి ప్రభుత్వం ఇంకా కృషి చేయాలి. పైన ఇచ్చిన పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్ ఎవరు పెద్దగా ఆర్థిక శాస్త్రం తెలియని నా వంటి సామాన్యుడు ఇవ్వలేదు. ఈ స్టేట్మెంట్స్ ఇచ్చింది సాక్షాత్తు ప్రపంచంలో గొప్ప పేరున్న ఆర్థికవేత్త, భారతదేశ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. 2014 మోడీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాజన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా తీసేయకుండా, ఆయన పదవీకాలం ముగిశాక మళ్ళీ ఆయన గవర్నర్గా నియమించకుండా కొత్త వాళ్ళని నియమించింది. అంతే, మోడీ ద్వేషులు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు మోడీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఈ కాంగ్రెస్ ముఠాలోని ఆర్థిక మేధావులు అయితే రాజన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కొనసాగించకపోవడం మోడీ చేసిన పెద్ద తప్పిదం. ఈ చర్య వల్ల విదేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లి విదేశీ పెట్టుబడులు లేకపోతే ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు తగ్గిపోయి భారత్లో ఆర్థిక కష్టాలు మొదలవుతాయంటూ పుంకాలుగా వ్యాసాలు కూడా రాసేశారు. అయితే అలా పదవి పోయిన దగ్గర నుండి ఈ రాజన్ ఫక్తు కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా మారిపోయి మోడీ తీసుకొచ్చిన ప్రతి ఆర్థిక సంస్కరణ విమర్శించడం, వ్యతిరేకించడం చేస్తూ వస్తున్నాడు. పై స్టేట్మెంట్స్ చూస్తే ఆయన అసలు రూపం తెలిసిపోతుంది కదా. రాజన్ ముందుగా వద్దని విమర్శించిన ప్రతి ఆర్థిక సంస్కరణ మోడీ చేసి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా తయారు చేశాడు. ఆర్థిక మేధావి నిలకడలేని ఆర్థిక సలహాలు ఇస్తే పెద్దగా చదువులేని ప్రధాని తన పాలనా అనుభవంతో నిర్ణయాలు తీసుకున్నాడు. ఆఖరికి ఆర్థిక మేధావి మోడీ నిర్ణయాలే సరైనవని తర్వాత ఒప్పుకోవడం మొదలుపెట్టాడు.